సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జనవరి మాస ఫలితాలకు స్వాగతం. మరి విఎన్ఆర్ క్రియేషన్స్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి వృశ్చిక రాశి యొక్క ఫలితాలు ఈ 2024 సంవత్సరానికి జనవరి మాసానికి చూద్దాం. ఇక్కడ గ్రహస్థితి చూసుకుంటే జనవరి వృశ్చిక రాశి వారికి జన్మ శుక్ర బుధులు ఉన్నారు, ద్వితీయంలో రవి కుజులు ఉన్నారు. ఇక్కడ శుక్రుడు 19వ తారీఖు మనకు ద్వితీయంలోకి వెళ్తున్నాడు, బుధుడు 9వ తారీఖు వెళ్తున్నాడు, రవి వచ్చేసి రవి కుజులు ద్వితీయంలో ఉన్నారు, రవి తృతీయంలోకి 15వ తారీఖు వెళ్తున్నాడు. ఇక శని చతుర్థంలో, రాహు 5వ స్థానంలో, 6వ స్థానంలో బృహస్పతి, ఏకాదశ కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా వృశ్చిక రాశి వారి యొక్క పరిస్థితి చూసుకున్నట్టయితే మనకు రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయంలో ఉన్నాడు, రాశిలో రవి శుక్రుడు ఉన్నారు. పూర్వార్ధం అంతా కూడా కొంత విలాసాలయందు ఆసక్తి, దూర ప్రాంత ప్రయాణాలు, మానసికంగా సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరో ఒకరు ప్రోద్బలం చేస్తేనే వీళ్ళు ముందడుగు వేస్తారు. అయినప్పటికీ కూడా చివరిలో నిర్ణయాలు తీసుకొని కొన్ని రకాల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. పూర్వార్ధంలో కంటే ఉత్తరార్ధంలో కొన్ని రకాల చికాకులు ఉంటాయి. పూర్వార్ధంలో సామాన్యంగా ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉత్తరార్ధంలో దుర్వార్త శ్రవణాలు, దగ్గర బంధువులకు సంబంధించి లేదంటే దగ్గర వాళ్ళకు అనారోగ్య సమస్యలు, కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవడం, ఇవి కొన్ని చికాకులు కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. పంచమాధిపతి అయినటువంటి రాహు, పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి 6వ స్థానంలో ఉన్నాడు, పంచమంలో రాహు ఉన్నాడు. సంతానపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. సంతానానికి సమస్యలు, అనారోగ్య సమస్యలు కానీ లేదంటే ఏదో ఒక రకమైన చికాకులు కానీ కలిగే అవకాశం ఉంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది. వీటి వల్ల కొన్ని రుణాలు తీసుకోవాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. ఇక సంతానపరమైన విషయాల్లో, విద్యాపరమైన విషయాల్లో రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయంలో సంచరిస్తున్నాడు కాబట్టి జన్మ ద్వితీయాల్లో ఆరోగ్యపరంగా చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ ఉత్తరార్ధంలో కొన్ని రకాల చికాకులు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. పూర్వార్ధం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించడం జరుగుతుంది. ఉత్తరార్ధంలో మిశ్రమంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఏదైనా బదిలీలు కావాలంటే పూర్వార్ధంలోనే చేసుకోండి. అలాగే జీతాల పెరుగుదల ఇలాంటివి కూడా పూర్వార్ధంలోనే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇక రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలో కూడా ఏదో రకమైన ఆటంకాలు, చికాకులు కలిగే అవకాశం ఉంది. గవర్నమెంట్ జాబ్కు ప్రయత్నించేవారు పూర్వార్ధంలో ప్రయత్నించండి, వచ్చే అవకాశం కొంత అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా ఉన్నాయి. ధార్మికపరమైన విషయాలలో ఎక్కువగా సమయం గడుపుతారు. దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేస్తారు. వాటి వల్ల కొంత ఖర్చు అయినప్పటికీ కూడా మళ్ళీ వాటి వల్ల ఆ అనుగ్రహం వల్ల కొంత సానుకూలత ఉంటుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా విలాసవంతమైన వస్తువులు వాటి యందు ఖర్చు చేయడం వల్ల అధిక ధన వ్యయం ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయం దర్శనం చేసుకోండి. దత్త దేవాలయంలో శనిగేలు నివేదన పెట్టి పంచిపెట్టండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకోండి. ఇక గురువారం రోజు శనిగలు, అలాగే ఆదివారం రోజు గోధుమలను దానం ఇవ్వండి. కందులు కూడా దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు
2024 సంవత్సరం జనవరి మాసానికి వృశ్చిక రాశి యొక్క ఫలితాలు.